హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ అనేలా చిన్న సైజ్ యుద్ధమే నడుస్తుంది. తాను కుర్చీలో ఉన్నంత కాలం ఇక ఏ సినిమాకి స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సంక్రాంతికి రాబోయే బడా సినిమాలపై పెద్ద రాయి పడినట్లయింది. మరి ఈ సంక్రాంతి బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా నిర్మాత ఈ విషయంపై కీలక కామెంట్లు చేశారు. టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోలు లేవని సీఎం చెప్పారుగా, మరి ఏం చేస్తారంటూ మీడియా అడగ్గా నాగవంశీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. రాజుగారు వచ్చాకే ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత అందరం చర్చించుకొని దీనిపై నిర్ణయం తీసుకుంటాం అంటూ నాగవంశీ చెప్పారు. అందులోనూ సంక్రాంతికి తన సినిమా కంటే ముందు దిల్ రాజు గారి గేమ్ చేంజరే వస్తుంది కనుక ఆయన తర్వాతే మేము అంటూ వంశీ అన్నారు. అల్లు అర్జున్ వివాదం ప్రభావం మీ సినిమాపై ఉంటుందా అని అడిగితే ఆన్సర్ ఇచ్చేందుకు నాగవంశీ నిరాకరించారు. ఈ ప్రెస్ మీట్ డాకు మహారాజ్ సినిమా విశేషాల కోసమే పెట్టా, దాని గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి అంటూ వంశీ అన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా, మరోవైపు చిరంజీవి, బాలకృష్ణ లాంటి లెజెండ్స్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది అంటూ డైరెక్టర్ బాబీని అడగ్గా ఇద్దరు గొప్ప నటులు, వాళ్లతో వర్క్ చేయటం ఆనందంగా ఉందంటూ చెప్పారు. ఇంతలో నాగవంశీ మాట్లాడుతూ చిరంజీవి గారు అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్లేదు, వాల్తేరు వీరయ్య కంటే బాబీ డాకు మహారాజ్ బాగా తీశాడు అంటూ చెప్పారు. ఇక చిత్రంలో విజువల్స్ చాలా బాగున్నాయని, ఒక కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా కోసం సృష్టించాం అంటూ బాబీ చెప్పారు. అలానే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 3 భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు నిర్మాత. ప్రీ రిలీజ్ మాత్రం ఆంధ్రాలో ఉంటుందని మొత్తం 3 గ్రాండ్ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు చెప్పారు. జనవరి 2న హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తర్వాత 2 రోజులకు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి జనవరి 8న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇక ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.